నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఆదివారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో ఏపీ నుంచి ఎంతమంది ఉంటారనేది కీలకంగా మారింది. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధికంగా 16 మంది ఎంపీలతో టీడీపీ రెండో స్థానంలో ఉండగా బీజేపీ నుంచి 3, జనసేన ఎంపీలున్నారు. రాష్ట్రానికి 2 లేదా 3 కేంద్ర మంత్రి పదవులు దక్కవచ్చని భావిస్తున్నారు. శ్రీకాకుళం నుండి మూడోసారి ఎంపీగా విజయం సాధించిన గింజారపు రామ్మోహన్ నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా నుంచి సీనియర్ నేత గింజారపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, బెందాలం అశోక్ల పేర్లు వినిపిస్తుండగా విజయనగరం జిల్లాకు సంబంధించి కళా వెంకట్రావు, కొండ్రు మురళీమోహన్ రేసులో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వంలో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు మహర్దశ పట్టవలసిన రాజకీయ పరిస్థితులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు సముచిత స్థానం లభిస్తుందని అయితే ఆ పరిశీలకులు అయితే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వామ్యం కావడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఆ కేంద్ర మంత్రివర్గంలో కూడా ఒక 3-4 మంత్రి పదవులు లభించవచ్చునని ఊహాగానాలు అయితే జోరందుకున్నాయి. ఇందులో భాగంగానే శ్రీకాకుళం పార్లమెంటు నుంచి ఎన్నికైన కింజరాపు రామ్మోహన్ నాయుడుకి మంత్రివర్గంలో చోటు దక్కవచ్చునని బలంగా రాజకీయ వార్తలు అయితే మనకి అందుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కింజరాపు రామ్మోహన్ నాయుడు దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు వారసుడని మనం చెప్పవచ్చు. ఎర్రంనాయుడు గతంలో కూడా కేంద్ర వాజ్పేయి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఎర్రంనాయుడు కేంద్ర మంత్రి పదవి అధిరోహించిన సందర్భం అయితే మనకి తెలుసు. ఆయన వారసుడిగా ఈరోజు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రివర్గంలోకి రావచ్చని అయితే బలంగా వార్తలు అయితే మనకి అందుతున్న సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ రామ్మోహన్ నాయుడు అయితే ఈసారి పార్లమెంటు మూడోసారి విజయం సాధించారు. అఖండ మెజార్టీతో సుమారు 324 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో వైసీపీ పార్టీ అభ్యర్థిపై ఆయన విజయం సాధించిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈసారి కేంద్ర మంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడిని తీసుకోవచ్చని అయితే బలంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పార్లమెంట్లో అనేక పర్యాయాలు మాట్లాడి అందరి అగ్రనేతల దృష్టి ఆకర్షించిన సందర్భం కూడా రామ్మోహన్ నాయుడు విషయం అయితే మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి రామ్మోహన్ నాయుడుపై చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా ఉన్నారని అయితే మనకు సమాచారం అవుతుంది. ఇదే సందర్భంలో రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్లో చోటు దక్కవచ్చునని బలంగా రాజకీయ వార్తలు అయితే మనకి వినిపిస్తున్న సందర్భాలు అవుతాయి. అదే సందర్భంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ నెల 12వ తారీఖుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రివర్గంలో కూడా జిల్లాకు సముచిత స్థానం లభించవచ్చునని అయితే రాజకీయ పరిశీలకులు అయితే భావిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు టెక్కలి శాసనసభ్యులుగా 6వసారి విజయం సాధించిన కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా సంబంధించినంత వరకు సీనియర్ శాసనసభ్యులుగా గుర్తింపు పొందారు. ఈయన కూడా ఎర్రనాయుడు సోదరుడిగా మనకి అందరికీ రాష్ట్ర ప్రజలకి సుపరిచితమే. ఈయన గతంలో 6 పర్యాలు మొన్న గెలిచింది 6 పర్యాయాలు శాసనసభకు ఎన్నికైన సందర్భం అయితే ఆయనకు ఉంది. ఈయన కూడా గతంలో మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా 2014 ముందు 2014లో కేంద్ర రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఈయనకు ఉంది. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా కూడా కొనసాగిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈయనకి మరోసారి రాష్ట్ర కేబినెట్లో మంత్రి హోదా లభిస్తుందని అయితే రాజకీయ పరిస్థితులు భావిస్తున్నారు. అదేవిధంగా సామాజిక వర్గాలుగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే జిల్లాలో అత్యధిక సామాజిక వర్గంగా ఉన్న కాళింగ సామాజిక వర్గానికి సంబంధించి కోన రవికుమార్ ఇక్కడ ఆంధ్రవత్స తమ్మినేని సీతారాంపై విజయం సాధించారు. ఈయన కూడా భారీ ఆధిక్యతతో శాసనసభకు ఎన్నికైన సందర్భం అయితే ఉన్నాయి. ఈయన ఈసారి 2వ పర్యాయం శాసనసభకు అయితే ఎన్నికారు. గతంలో కోన రవికుమార్ 2014లో విప్పుగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వ విప్పుగా కొనసాగిన సందర్భం అయితే ఉంది. ఈసారి మంత్రివర్గంలో ఆయన పేరును కూడా పరిశీలనలో తీసుకున్నట్లయితే మనకు సమాచారం ఉంది. అదే సందర్భంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్ ఈయన వరుసగా 3వసారి శాసనసభకు
ఎన్నికైన సందర్భం అయితే ఉంది. ఈ బందాల అశోక్ సంబంధించినంత వరకు గతంలో రాష్ట్రం మొత్తం వ్యతిరేక పవనాలు వీచిన శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో బందాల అశోక్ తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భం అయితే ఉంది. గతంలో ఉమ్మడి 10 శాసనసభ నియోజకవర్గాలు కేవలం టెక్కల ఇచ్చాపురంలో మాత్రమే అచ్చెన్నాయుడు బందాల అశోకే విజయం సాధించారు. అయితే ఈసారి విజయంతో ఈయన కూడా ఈసారి సుమారు 40,000 ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఈయన మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన సందర్భం అయితే ఉంది. ఈయన కూడా ప్రధాన సామాజిక వర్గానికి చెందిన కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన కూడా ఈసారి మంత్రివర్గంలో ఈయన పేరు కూడా పరిశీలనలోకి వస్తున్నట్లయితే సమాచారం ఉంది. అలాగే విజయనగరం సంబంధించినంత వరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో సంబంధించినంత వరకు కోండ్రు మురళీమోహన్ ఈయన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఈయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈయన ప్రభుత్వ విప్పుగా కూడా కొనసాగిన సందర్భం అవుతుంది. ఈయన కూడా సీనియర్ శాసనసభ్యులే. అయితే వైసీపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తర్వాత ఆయన అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలవకుండా టీడీపీలో కలిశారు. అయితే ఆ 2014-19 ఎన్నికల్లో మాత్రము ఈయనైతే అపజయం పాలయ్యారు. 2 చుట్లు కూడా ఓటమి చెందిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఈసారి రాజధాని రిజర్వ్ శాసనసభ్యునిగా ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి అఖండ విజయం సాధించారని అయితే మనం చెప్పవచ్చు. అయితే ఈయన కూడా ఆ సామాజిక వర్గం నుంచి ఈయన పేరు కూడా విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు ఈయన పేరు కూడా పరిచయంలోకి తీసుకున్నట్లయితే మనకి సమాచారం అయితే ఉంది. అదే సందర్భంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి ఇంతవరకు ప్రాతినిధ్యం వహించిన కిమిడి కళా వెంకట్రావు ఈయన టీడీపీలో సీనియర్ పోస్ట్ నాయకులు. ఈయన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అనేక పర్యాయాలు మా ఎన్టీ రామారావు సమయంలో అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు సమయంలో అవ్వచ్చు, వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన మంత్రివర్గంలో ఉండి మా మంత్రి పనిచేసిన అనుభవం అయితే ఈయనకు ఉంది. ఈయన వివాద రహితుడిగా పేరుంది. అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయనకి 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మంచి గుర్తింపు కూడా ఉంది. ఈయన కూడా గతంలో ఈయన రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేశారు. తో పాటు అనేక టీడీపీ అధికారం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు టైంలోనే చంద్రబాబు నాయుడు టైంలో కూడా మంత్రిగా ఉంటూ విశేష రాజకీయ అనుభవం కూడా కలిగిన వ్యక్తి. ఈయన వివాద రహితుడిగా పేరు కూడా పొందిన వ్యక్తిగా ఈయన గుర్తింపు ఉంది. ఈయన పేరు కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లయితే మనకి రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అవుతుంది. అయితే ఏది కానీ రేపు ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం ప్రధానిగా ప్రమాణ స్వీకారం అవుతున్న సందర్భంలో, మూడోసారి అవుతున్న సందర్భంలో కేంద్ర మంత్రివర్గం పూర్తయిన తర్వాత రాష్ట్రానికి 12వ తారీఖున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఇది ఒక రూపానికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కేంద్రం ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ క్రియాశీలక భూమి పోషిస్తున్నట్లయితే మనకి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ పార్టీ ఉంటుందని, తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రాతినిధ్యం వహిస్తుందని అయితే ఇప్పటికే తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇది కేంద్ర ప్రభుత్వంలో జిల్లాకు సంబంధించి రామ్మోహన్ నాయుడుతో పాటు మరొక 2 అవకాశాలు లభించవచ్చునని అయితే రాజకీయ పరిశీలకులు అయితే భావిస్తున్నారు. ఈ మంత్రివర్గం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో సముచిత గౌరవం ఈ 2 జిల్లాలకు లభిస్తుంది. దీనివల్ల వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అవ్వచ్చు, విజయనగరం జిల్లా అవ్వచ్చు, ఈ 2 జిల్లాలకు ప్రయోజనాలు అయితే కలుగుతాయి. పెండింగ్ ఉన్న అనేక కార్యక్రమాలు, అనేక ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు దోహదపడతాయని అయితే ఇక్కడ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మంత్రివర్గంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ జిల్లాకి సముచిత స్థానము కల్పించినప్పటికీ అయితే మంత్రివర్గాల్లో ఉన్న వ్యక్తులైతే జిల్లా అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని అయితే బలవంగా ఆరోపణలు అయితే ఉన్న సందర్భాలు అయితే మనకు తెలుసు. అయితే వాటన్నిటికీ భిన్నంగా ఈసారి రాష్ట్రం, కేంద్రం ప్రభుత్వాల్లో ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించి జిల్లా అభివృద్ధికి, శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేస్తారని అయితే 2 జిల్లాలకు సంబంధించినంత ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించినంతవరకు వంశధార, తోటపల్లి ప్రాజెక్టు తాలూకా పండింగ్ పనులు పూర్తితో పాటు నదుల అనుసంధానం కూడా పూర్తవుతుందని అయితే మనకి స్పష్టంగా తెలియవస్తుంది. అలాగే జిల్లాలో ఉన్న అనేక సమస్యలు, ముఖ్యంగా
రోడ్లు పాడైపోవడం కానీ వీటితో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరితగతిన జరిగేందుకైతే మంత్రివర్గంలో జిల్లాకి 2 జిల్లాలకి ప్రాధాన్యత లభిస్తుందని అయితే ఇక్కడ రాజకీయ పరిస్థితులతో భావిస్తున్నారు. క్లుప్తంగా ఇది శ్రీకాకుళం విజయనగరం జిల్లా సంబంధించినంత వరకు ఆ మంత్రివర్గంలో సంబంధించినంత వరకు తాజా సమాచారం. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, 4 Side న్యూస్, శ్రీకాకుళం.